హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మరి మెథడ్స్ ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ బోధనా పద్ధతులు. మరి బోధనా పద్ధతుల్లో ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో మీకు ప్రాజెక్ట్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, అదే విధంగా క్రీడా పద్ధతి, ఈ 5 పద్ధతుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసిన చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, కొన్ని కాన్సెప్ట్స్ థియరీ లైక్ ట్రై మెథడ్స్ కానివ్వండి, ఈవెన్ మెథడ్స్ కానివ్వండి. మెథడ్స్ అంటేనే థియరీ కాన్సెప్ట్. సో థియరీ కాన్సెప్ట్ మీరు ఎంత విన్నా కానీ దాన్ని అర్థం చేసుకొని 1-2 సార్లు ఎగ్జామ్ రాస్తే ఆ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మెథడ్స్ అంటేనే 100% విన్నదానికన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తేనే ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు ఎగ్జామ్స్ రాయడం వల్లే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు చేస్తున్నా. మరి మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కేవలం 800 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్, కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్, తెలుగు, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు, మీకు కంప్లీట్ వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు, అసలు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసేటువంటి మొదటి మిస్టేక్ ఇక్కడే ఉండాలి. ఎగ్జామ్ లో మీరు 100% అయితే సక్సెస్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ పద్ధతి మరి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ కూడా ఉన్నాయి. మరి ప్రాజెక్ట్ పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే మిస్ గల్ అనే ఆంగ్ల మహిళ. ఇక్కడ చూడండి, మిస్ గల్ అనే ఆంగ్ల మహిళ ఏ పద్ధతిని కనుగొన్నారు అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్ పద్ధతి. సో ప్రాజెక్ట్ అంటేనే మిస్ గల్. చూడండి, మిస్, ప్రాజెక్ట్ మిస్ చేసుకోవద్దు. ఏదైనా మనం పీస్ చేస్తున్నాం అనుకోండి, లాస్ట్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ వర్క్ లో మనము మిస్ చేసుకోవద్దు. ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చూడండి, ప్రాజెక్ట్ ఎప్పుడు మనం ఏం చేసుకోవద్దు, మిస్ చేసుకోవద్దు. ఆ ప్రాజెక్ట్ చేస్తేనే మనకు ఆ సబ్జెక్ట్ పైన బాగా అవగాహన వస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్ ఎప్పటికీ మిస్ చేసుకోవద్దు. అంటే ప్రాజెక్ట్ పద్ధతిని కనుగొన్న వారు ఎవరు అంటే మిస్ గల్ అనే ఆంగ్ల మహిళ. నెక్స్ట్, మరి ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అని అన్నవారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సమస్య పరిష్కార పద్ధతి అని అన్నవారు ఎవరు అంటే స్టీవెన్సన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అన్నవారు ఎవరు అంటే స్టీవెన్సన్. అంటే సన్ అంటే కొడుకు, కొడుకు అంటేనే మనకు ఇక్కడ జస్ట్ మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నా సమస్య. ఓకేనా, ప్రాజెక్ట్ చేయకపోతే సన్ కి సమస్య వస్తుంది. ఓకేనా, మా సన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ చేయకపోతే ఏమొస్తుంది, సమస్య వస్తుంది. అంటే ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి అని పేర్కొన్న వారు ఎవరు అంటే స్టీవెన్సన్. సన్ అంటే కుమారుడు, సన్ సమస్య, సమస్యలను పరిష్కారం చేసేవాడే ఎవరు, కుమారుడు, సన్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము సమస్యని పరిష్కారం చేసేవారు ఎవరు అంటే సన్. అంటే ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అని చెప్పిన వారు ఎవరు అంటే స్టీవెన్సన్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సన్ అంటేనే సమస్యల్ని పరిష్కారం చేసేవాడు అని గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. నెక్స్ట్, ప్రాజెక్ట్ అనగా ఉద్దేశపూర్వక క్రియ అని చెప్పినది ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. చూడండి, కిల్ ప్యాట్రిక్ అనే పర్సన్ ప్రాజెక్ట్ అనగా ఉద్దేశపూర్వక క్రియ అని చెప్పాడు. ఓకేనా, కిల్ అంటే ఉద్దేశంగా, ఎవరిని మనం ఉద్దేశంగా కించపడకూడదు, ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద మనం శత్రుత్వం పెంచుకోకూడదు, ఉద్దేశపూర్వకంగా దాన్ని ఏం చేసుకోవాలి, మనము కిల్ అంటే నశింప చేసుకోవాలి. అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద మనము శత్రుత్వం పెంచుకోకూడదు. ఉద్దేశపూర్వకంగా అంటేనే మనం ఆ శత్రుత్వాన్ని ఏం చేయాలి, కిల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వక అంటేనే మనకేం గుర్తు రావాలి, కిల్ ప్యాట్రిక్. అంటే మీకు 1-2 సార్లు చెప్పడం వల్ల అవి ఈజీగా గుర్తుండవు. మనం చదివేటప్పుడు బాగానే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాటిని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఆ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటేనే మీకు ఆ వర్డ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిట్ చూసినప్పుడు మీకు వెంటనే మైండ్ లో స్ట్రైక్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ అంటేనే మిస్ చేసుకోవద్దు అంటున్నాం. అంటే ప్రాజెక్ట్ పద్ధతిని కనుగొన్న వారు ఎవరు అంటే మిస్ గల్. సో ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి
అని పేర్కొన్నవారు, సమస్య పరిష్కారం అంటే సమస్యను పరిష్కరించేవాడే సన్ అంటున్నాం కాబట్టి స్టీవెన్ సన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనగా ఉద్దేశపూర్వక క్రియ అని చెప్పింది. ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద శత్రుత్వం పెంచుకోకూడదు, దాన్ని మనం కిల్ చేయాలి. కిల్ అంటే చంపడం కదా, ఆ ఉద్దేశపూర్వకంగా శత్రుత్వాన్ని మనం ఎప్పుడూ పెంచుకోకూడదు, కిల్ చేయాలి. కిల్ అంటున్నాం కాబట్టి కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ జీవనంలో ఒక అంతర్భాగం అన్నది బల్లాడ్. ఓకేనా, బల్లాట్ అంటే ఇక్కడ అంతర్భాగం అన్నది ఎవరు అంటే బల్లాట్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఈ క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతి గల మరొక పేరును గుర్తించండి అంటాడు. చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఆప్షన్ ఏ పథక పద్ధతి, ఆప్షన్ బి ఉద్యమ పద్ధతి, ఆప్షన్ సి శాస్త్రీయ పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పైవన్నీ. అంటే ప్రాజెక్ట్ పద్ధతులకు మరొక పేర్లు ఏంటి అంటే పథక పద్ధతి, యత్నకాల పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, సమన్వయ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి, ఉద్యమ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఇక్కడ ఎక్కువగా టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే ఉద్యమ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, శాస్త్రీయ పద్ధతులు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్రింది వాటిలో ఉద్యమ పద్ధతిగా పిలువబడేటువంటి పద్ధతిని గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది ప్రాజెక్ట్ పద్ధతి. ఈ క్రింది వాటిలో ప్రకల్పన పద్ధతిగా చెప్పుకునేటువంటి పద్ధతిని గుర్తించండి అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది ప్రాజెక్ట్ పద్ధతి. ఈ క్రింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతిని కనుగొన్న వారు ఎవరు? ఆన్సర్ మిస్ గర్ల్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, ఇలా కూడా అడగచ్చు. ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతి అని అన్నవారు ఎవరు? స్టీవెన్ సన్. సో మీరు ఎలా క్వశ్చన్ అడిగినా కానీ మీ మైండ్ లో స్ట్రైక్ అవుతూ ఉండాలి ప్రతి పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బిట్ ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది. జాన్ డూయి ప్రతిపాదించిన విద్యా మూల సూత్రాలపై ఈ పద్ధతి ఆధారపడి ఉంది. ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ పద్ధతి ఎవరు ప్రతిపాదించిన విద్యా మూల సూత్రాలపై ఆధారపడి ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే జాన్ డ్యూయి. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రివర్స్ లో కూడా అడగచ్చు. జాన్ డూయి ప్రతిపాదించిన విద్యా మూల సూత్రాలపై ఏ పద్ధతి ఆధారపడి ఉంది? ఏ పద్ధతి ఆధారపడి ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ప్రాజెక్ట్ పద్ధతి. అంటే ప్రాజెక్ట్ పద్ధతి అంటేనే మనకు ఏ సూత్రంపై, ఎవరి సూత్రంపై ఆధారపడి ఉంది అంటే జాన్ డ్యూయి. నెక్స్ట్ ఇక్కడ అసలు ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికి తీసి నెక్స్ట్ అనుభవపూర్వకమైన విద్యను వారికి అందించి సంఘ జీవితానికి, భవిష్య జీవితానికి వారిని తయారు చేయడము, తార్కిక ఆలోచనా శక్తిని పెంపొందించడము, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము, సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడడం అనేది ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య లక్షణము. అంటే మనం క్లియర్ గా చెప్పాలి అంటే ఆలోచనా శక్తి, తార్కిక ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అంటే మనం ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను తట్టుకోవడానికి తోడ్పడుతుంది. అంటే నిత్య జీవితంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యలు తట్టుకోవడానికి, మనోధైర్యంగా ముందుకు సాగడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే మనం ఈ ప్రాజెక్ట్ పద్ధతిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అనుభవపూర్వకమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పొచ్చు. ఇంకా ఆలోచనా శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే మనం ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాథమిక స్థాయి నుంచి, అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది ప్రాథమిక స్థాయి నుండి ఉపయోగపడదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ప్రాజెక్ట్ పద్ధతి అనేది ప్రాథమిక స్థాయి నుండి ఉపయోగపడదు. ఇది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయండి. డాల్టన్ పద్ధతి. ఇక్కడ చూడండి, మరి డాల్టన్ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆ పద్ధతికి మరొక పేర్లేంటి? మరి ఆ పద్ధతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పద్ధతిని కనుగొన్న వారు ఎవరిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు చదివేటప్పుడే మళ్ళీ చెప్తున్నా, డాల్టన్ పద్ధతి కాదు, డాల్టన్ హార్ట్స్ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. డాల్టన్ హార్ట్స్ 1కి 2 సార్లు మీరు గట్టిగా ప్రొనౌన్స్ చేసుకుంటే మీకు అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, డాల్టన్ హార్ట్స్ పద్ధతి. డాల్టన్ హార్ట్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే హార్ట్స్ హెలెన్. సో హార్ట్స్ హెలెన్ అంటే మీకు మైండ్ లో ఫిక్స్ కావాల్సింది డాల్టన్ హార్ట్స్ హెలెన్ అని మీరు మైండ్ లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో, డాల్టన్ పద్ధతి అంటేనే కనుగొన్న వారు ఎవరు అంటేనే మిస్ హెలెన్ పాట్ హార్ట్స్. అంటే ఇక్కడ హెలెన్
హెలెన్ హార్ట్స్, డాల్టన్ హార్ట్స్, హెలెన్ హార్ట్స్. మీరు చదివేటప్పుడే ఇలా చదువుకోవాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వాణిలో డాల్టన్ పద్ధతిని కనుగొన్న వారిని గుర్తించండి అంటాడు. అంటే మీరు చదివింది డాల్టన్ కాదు, డాల్టన్ హార్ట్స్ అని చదివారు కాబట్టి హార్ట్స్ హెలెన్ అంటున్నాం కాబట్టి మిస్ హెలెన్ హార్ట్స్ అనేవారు కనుగొనడము జరిగింది. మరి ఈ పద్ధతికి మరొక పేర్లు ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెస్టి పద్ధతి, వైయక్తిక పద్ధతి, నియోజన పద్ధతి, నిర్ణయిత పద్ధతి. ఈ క్రింది వాణిలో డాల్టన్ పద్ధతికి మరొక పేరును గుర్తించండి అంటాడు, లేదా మరొక పేరు కానిది గుర్తించండి అంటాడు, లేదా వైయక్తిక పద్ధతిని ఏ పద్ధతి అని పిలుస్తారు? ఈ క్రింది వాణిలో వైయక్తిక పద్ధతిని ఏ పద్ధతి అని పిలుస్తారు అంటే ఆన్సర్ ఏమవుతుంది? డాల్టన్ పద్ధతి. అంటే డాల్టన్ పద్ధతికి మరొక పేర్లేంటి? వెస్టి పద్ధతి, వైయక్తిక పద్ధతి, నియోజన పద్ధతి, నిర్ణయిత పద్ధతి. నెక్స్ట్ మరి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పుకునే ముందు అసలు ఈ డాల్టన్ పద్ధతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్వయం కృషి పెరుగుతుంది. ఈ డాల్టన్ పద్ధతిలో శిశువులో విద్యార్థిలో స్వయం కృషి అనేది బాగా పెరుగుతుంది. మెయిన్ గా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? స్వయం కృషి అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఆరోగ్యవంతమైనటువంటి పోటీ ఉంటుంది. అంటే ఇక్కడ డాల్టన్ పద్ధతిలో శిశువుకి పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అహంకారం అనేది ఉండదు. అంటే ఈ పద్ధతిలో అహంకారానికి తావే లేదు. అంటే ఈ క్రింది వాణిలో అహంకారానికి తావు లేనటువంటి పద్ధతి. అంటే అడుగుతారని కాదు, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి డాల్టన్ పద్ధతిని బేస్ చేసుకొని డాల్టన్ పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అని చేసి విద్యార్థికి అహంకారం ఉంటుంది అని అడుగుతాడు. సో ఈ పద్ధతిలో విద్యార్థికి అహంకారం అనేది ఉండడానికి, శిశువుకి అహంకారం ఉండడానికి తావే లేదు. అంటే అర్థం ఏంటి? అహంకారం అనేది ఉండదు అని చెప్తున్నాం. నెక్స్ట్ స్వతంత్రంగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ పద్ధతిలో విద్యార్థికి శిశువుకి స్వతంత్రంగా చదువుకునేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయునికి శ్రమ ఎక్కువ. సో ఉపాధ్యాయునికి శ్రమ ఎక్కువగా గల పద్ధతి ఏంటి అంటే డాల్టన్ పద్ధతి. ఉపాధ్యాయునికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకే మందబుద్ధులకు ఈ పద్ధతి అనేది ఉపయోగపడదు. అంటే ఇక్కడ శ్రమ ఎక్కువ కాబట్టి మందబుద్ధులకు ఈ పద్ధతి అనేది ఉపయోగపడదు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మాధ్యమిక ఉన్నత స్థాయిలకు మాత్రమే ఈ పద్ధతి వర్తిస్తుంది. చూడండి, ఇక్కడ మాధ్యమిక ఉన్నత స్థాయిలకు మాత్రమే ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటి అంటే ఈ డాల్టన్ పద్ధతి. ఇవి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూస్తే సామూహిక బోధనకు స్వస్తి చెప్పి సామూహిక బోధనకు స్వస్తి చెప్పి వైయక్తిక బోధనకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పినటువంటి పద్ధతి ఏంటి? ఈ క్రింది వాణిలో సామూహిక బోధనకు స్వస్తి చెప్పి వైయక్తిక బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి పద్ధతి గుర్తించండి అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డాల్టన్ పద్ధతి. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డాల్టన్ పద్ధతికి మరొక పేర్లో మనకు వైయక్తిక పద్ధతి ఉంది కాబట్టి వైయక్తిక బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాడు. అంటే ఇక్కడ డాల్టన్ పద్ధతికి మరొక పేరేంటి? వైయక్తిక పద్ధతి అని చెప్తున్నాం. అంటే వైయక్తిక పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేటువంటి పద్ధతి కూడా మనకి ఏంటి అంటే డాల్టన్ పద్ధతి అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని పోలి ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే డాల్టన్ పద్ధతి. ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని పోలి ఉండేటువంటి పద్ధతి మనకి ఏమవుతుంది అంటే డాల్టన్ పద్ధతి. అసలు ఈ డాల్టన్ పద్ధతి అనే పేరు ఎలా వచ్చిందో మీకు చెప్పాను, ఎవరు ప్రతిపాదించారో చెప్పాను. మరి 1919వ సంవత్సరంలో డాల్టన్ నగరంలో మొదట ఈ పాఠశాలను ప్రవేశపెట్టడం వల్ల డాల్టన్ పద్ధతి అని పేరు వచ్చింది. ఏ సంవత్సరంలో? 1919వ సంవత్సరంలో. నెక్స్ట్ విద్యార్థి యొక్క ఆనువంశిక లక్షణాల ప్రభావము, కుటుంబ వాతావరణము, వైయక్తిక సామర్థ్యాలు ఇలా మొదలైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని శిశువులకు పనిని అప్పచెప్పడము జరుగుతుంది. అంటే డాల్టన్ పద్ధతిలో శిశువుకు పనిని ఏ విధంగా అప్పచెప్తారో వీటిని ప్రాధాన్యతంగా తీసుకొని ఆ శిశువుకి పని అప్పచెప్పడం జరుగుతుంది. అంటే విద్యార్థి యొక్క ఆనువంశిక లక్షణాల ప్రభావాన్ని బేస్ చేసుకొని, కుటుంబ వాతావరణాన్ని బేస్ చేసుకొని, వైయక్తిక సామర్థ్యాలను బేస్ చేసుకొని శిశువుకు పనులను అప్పచెప్పడము జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డాల్టన్
పద్ధతిలో ముఖ్యంగా బోధనాంశాలను అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా అప్రధానంగా అంటే ప్రధాన బోధనాంశాలు ఏంటి, అప్రధాన గౌణ బోధనాంశాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గణితము, భాష, ఆంగ్లము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము ఇవి మనకి ఏమవుతాయంటే డాల్టన్ పద్ధతిలో ప్రధాన బోధనాంశాలు అవుతాయి. అదే డాల్టన్ పద్ధతిలో గౌణ బోధనాంశాలు ఏమవుతాయంటే చిత్రలేఖనము, క్రీడలు, చేతి పనులు, తోట పని ఇవి మనకు గౌణ బోధనాంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ చూడండి, సోపానాలు ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఉపోద్ఘాతము, విషయ సేకరణ, సమస్యలు, లిఖిత చర్య, స్మృతి పఠనం, సమావేశాలు, అవలోకనం, సామ్యాలు, ప్రకటన, ముగింపు ఈ 10 డాల్టన్ పద్ధతిలో గల ముఖ్యమైనటువంటి సోపానాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా ఈ డాల్టన్ పద్ధతిని బేస్ చేసుకొని ఇంపార్టెన్స్ కొన్ని పాయింట్స్ మనం రికలెక్ట్ చేసుకుంటే కనుగొన్న వారు చాలా ఇంపార్టెంట్. డాల్టన్ పద్ధతి కాదు, మీకు మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా డాల్టన్ హార్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. హార్ట్స్ అంటేనే హెలెన్, అంటే కనుగొన్న వారు ఎవరు అంటే హెలెన్ పార్ట్ హార్ట్. నెక్స్ట్ ఈ పద్ధతికి మరొక పేరు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ పద్ధతిని ఏ విధంగా అంటే మెయిన్ గా ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. క్రీడా పద్ధతి. మరి ఈ క్రీడా పద్ధతిని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఏ పద్ధతి అయినా కానివ్వండి ఇక్కడ మెయిన్ గా మీరు 3 కాన్సెప్ట్స్ మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. మరి ఏంటి అంటే దానిని ప్రతిపాదించిన వారు ఎవరు, ఆ పద్ధతికి మరొక పేర్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ పద్ధతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఈ 3 పాయింట్స్ మీరు మైండ్ లో స్టోర్ చేసుకోవాలి. మరి క్రీడా పద్ధతి అంటున్నాం, అసలు ఈ క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కార్ట్వెల్ కుక్. క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కార్ట్వెల్ కుక్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రీడా కీ అంటే క్రీడా, కార్ట్వెల్ కుక్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. కాకి కు ఈజీగా మనకు కాగుణితంలో కాకి కూర వస్తాయి కాబట్టి క్రీడా అంటేనే కీ అంటే కాకి కు అంటే అంటే ఇక్కడ ఏంటి కార్ట్వెల్ కుక్. ఈజీగా మైండ్ లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వారిలో క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారిని గుర్తించండి అంటాడు. సో క్రీడా అంటేనే మనకు కాగుణితంలో రావాలి కాబట్టి కార్ట్వెల్ కుక్ క్రీడా పద్ధతిని ప్రతిపాదించారు. మరి ఈ పద్ధతిని కార్ట్వెల్ కుక్ ఉత్తమమైన పద్ధతి అని కూడా చెప్పారు. సో కార్ట్వెల్ కుక్ క్రీడా పద్ధతిని ఏ విధంగా చెప్పారు అంటే ఉత్తమమైన పద్ధతి అని కూడా చెప్పారు. నెక్స్ట్ ఈ క్రీడా పద్ధతికి మరొక పేరు ఏంటి, ఈ క్రీడా పద్ధతికి మరొక పేరు ఏంటి అంటే ఈ ఎత్తుగడ పద్ధతి. చూడండి ఇక్కడ క్రీడా పద్ధతిని ఎత్తుగడ పద్ధతి అని కూడా వ్యవహరిస్తారు. ఈ క్రింది వాటిలో ఎత్తుగడ పద్ధతిగా వ్యవహరించబడేటువంటి పద్ధతిని గుర్తించండి అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే క్రీడా పద్ధతి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనము క్రీడలు ఆడితే బాగా చిన్న వయసులో ఆటలు బాగా ఆడితే ఎత్తు బాగా పెరుగుతారు అంటారు. ఓకేనా, ఆటలాడుకొని బాగా హైట్ అనేది బాగా పెరుగుతారు. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే క్రీడలు ఆడితే ఎత్తు పెరుగుతారు అంటే క్రీడా పద్ధతి అంటే మనకి ఏం గుర్తు రావాలి, ఎత్తుగడ పద్ధతి అనేది మనకు మైండ్ లో స్టోర్ కావాలి. మరి ఈ క్రీడా పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ క్రీడా పద్ధతి యొక్క ప్రయోజనాలు మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుంది. అంటే ఆటలు బాగా ఆడుకున్నాము అనుకోండి. సో క్రీడ అంటేనే ఆటలు బాగా ఆడితే ఏమవుతుంది, మానసిక ఉల్లాసం. అంటే ఇక్కడ ఉల్లాసము శారీరక మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అంటే ఇక్కడ మనం ఆటలు బాగా ఆడడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి. అంటే ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే మనం ఏం చెప్పొచ్చు, నాయకత్వ లక్షణాలు పెంపొందించబడుతుంది. అదే మనం ఏదైనా ఆటలాడుతున్నాం అనుకోండి, మనము ఆ క్రీడకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, లీడర్ అంటాం. అంటే ఏదో ఒక క్రీడకి ఆ జట్టుకు సంబంధించినటువంటి ఒక లీడర్ అంటాం కదా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనము నాయకత్వ లక్షణాలు అనేటివి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచన, ఆచరణ, అనుభవాలను నేర్పుతుంది. అంటే ఇక్కడ ఆలోచించేటువంటి విధానాన్ని కూడా మనకి ఇక్కడ పెంపొందిస్తుంది. ఏ పద్ధతి అంటే ఇక్కడ మనము క్రీడా పద్ధతి అని చెప్పొచ్చు. మరి ఈ క్రీడా పద్ధతిలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే క్రీడా పద్ధతి కొమ్మ అయితే అందులోని రెమ్మలు మనకి ఏమవుతాయి అంటే మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి అంటాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక కన్ఫ్యూజ్ బిట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు క్రీడా అని కనిపిస్తుంది, బట్ ఆప్షన్స్ లో క్రీడా పద్ధతి లేదు.
మరి క్రీడా పద్ధతి లేదు అన్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఆన్సర్ గుర్తించాలి అంటే క్రీడా పద్ధతిలో మరో 2 పద్ధతులు మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఆ 2 పద్ధతులు ఏంటి? మాంటిసోరీ పద్ధతి, అదే విధంగా కిండర్ గార్డెన్ పద్ధతి. మరి క్రీడా పద్ధతి యొక్క నిర్వచనాలు ఏంటి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పిల్లవాని సంపూర్ణాభివృద్ధికి ఇది ఒక సాధనము అని తెలియజేసిన వారు ఎవరు అంటే ప్రొబెల్. చూడండి, ఇక్కడ పిల్లవాని సంపూర్ణాభివృద్ధికి ఇది ఒక సాధనము అని చెప్పిన వారు ఎవరు అంటే ప్రొబెల్. సో నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి క్రీడా పద్ధతిలో అభివ్యక్తమయ్యే అంశాలు బోధనలో ప్రవేశపెడితే ఆ బోధన తప్పక ఫలవంతమవుతుంది అని తెలియచెప్పిన వారు ఎవరు అంటే పెర్సీనన్. ఎవరు? పెర్సీనన్. నెక్స్ట్, కృషి క్రీడ అన్నది ఎవరు అంటే గల్లిక్. ప్రకృతి సిద్ధాలైన సహజాతాల యొక్క అపరిపక్వ రూపమే క్రీడ అని చెప్పిన వారు ఎవరు అంటే మెక్డగల్. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఆనందమయుడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఉపాధ్యాయుడు ఆనందమయుడు విద్యాశీల వినోదారామం అనే మానసిక సూత్రంపై ఆధారపడేటువంటి పద్ధతి ఏంటి అంటే క్రీడా పద్ధతి. అంటే క్రీడా పద్ధతిలో ఉపాధ్యాయుడు ఆనందమయుడు అయితే విద్యాశాల అనేది వినోదారామం అనేటువంటి మానసిక సూత్రంపై ఆధారపడేటువంటి పద్ధతి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే క్రీడా పద్ధతి. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి 2 పాయింట్స్ ఏంటి అంటే క్రీడా పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కార్డ్వెల్, కుక్. మరి క్రీడా పద్ధతిని ఏమని వ్యవహరిస్తారు అంటే ఎత్తుగడ పద్ధతి. మరి క్రీడా పద్ధతిలో మరో 2 పద్ధతులు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఆ 2 పద్ధతులు ఏంటి అంటే మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కిండర్ గార్డెన్ పద్ధతి, మరి దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ప్రోబెల్. మరి ప్రోబెల్ ఏ దేశానికి చెందిన వారు అంటే జర్మనీ దేశస్థుడు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కిండర్ ఫ్రోబెల్. ఓకేనా? బెల్ అంటేనే మనము పాఠశాలలో మనం బెల్ కొడుతున్నాము అంటాం కదా. ఓకేనా? గార్డెన్ కి వెళ్ళండి. ఓకేనా? ఆటలాడుకోవడానికి వెళ్ళండి. ఓకేనా? గార్డెన్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇక్కడ యాక్చువల్ గా గార్డెన్ కాదు, గార్డెన్. మనం ఇక్కడ గార్డెన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ గార్డెన్ అంటేనే ఆటలాడుకోవడానికి వెళ్ళండి అంటేనే ఏం చేస్తున్నాం? ఇక్కడ బెల్ కొట్టేస్తున్నాం. బెల్ అంటేనే ఇక్కడ ప్రోబెల్ అంటేనే కిండర్ గార్డెన్ పద్ధతి. నోటెడ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఏదో హింట్ ఉంటేనే అది మనకు మైండ్ లో ఫిక్స్ అవుతుంది కాబట్టి చెప్తున్నాం అంతే. అంటే మీరు అది ఆప్షన్ చూసినప్పుడు ఓకేనా, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు? కిండర్ గార్డెన్ అంటే సార్ ఏదో అక్కడ వీడియో విన్నర్ అనుకోండి 1-2 సార్లు. గార్డెన్ అంటేనే ఓకేనా ఆడుకోవడానికి వెళ్ళండి, గార్డెన్ కి వెళ్ళండి అంటే బెల్ కొట్టారు అని అక్కడ ఒక ఆలోచన వస్తుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటేనే మనకు ఆన్సర్ ఏంటి? ప్రోబెల్. చాలా ఇంపార్టెంట్. మరి దీనికి మరొక పేరు ఏంటి అంటే బాల అధ్యయన పద్ధతి. బాల అధ్యయన పద్ధతిని ఏ పద్ధతిని పిలుస్తారు? ఏ పద్ధతిని బాల అధ్యయన పద్ధతిగా పిలువబడుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? కిండర్ గార్డెన్ పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అబ్జర్వ్ చేస్తే, పాఠశాల అంటే తోట. చాలా ఇంపార్టెంట్ బీట్ ఇక్కడ చూడండి. పాఠశాల అంటే తోట, విద్యార్థి అంటే పూల మొక్క, ఉపాధ్యాయుడు అంటే తోటమాలి అని అర్థము. ఎవరి అర్థము అంటే ఎవరు తెలిపారు ఈ అర్థాన్ని అంటే ఎవరు అంటే ప్రోబెల్. అంటే ప్రోబెల్ దృష్టిలో, ఎవరి దృష్టిలో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ అప్పుడు చూడండి, ఎవరి దృష్టిలో పాఠశాల అంటే తోట, విద్యార్థి అంటే పూల మొక్క, ఉపాధ్యాయుడు అంటే తోటమాలి అంటే ఎవరి దృష్టిలో అంటే ప్రోబెల్ దృష్టిలో. అది ఇంకో రివర్స్ లో కూడా అడగచ్చు. ఈ వర్డ్ చేసి ఇది ఏ పద్ధతిని తెలియచేస్తుంది? ఏ పద్ధతిని తెలియచేస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? కిండర్ గార్డెన్ పద్ధతి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ విధంగా చూద్దాం. ఓకేనా? పాఠశాల అంటే తోట. చూడండి ఇక్కడ తోటలో ఏముంటాయి? మనకి పూల మొక్కలు ఉంటాయి. ఆ పూల మొక్కలు చూసుకోవడానికి ఎవరు ఉంటారు? తోటమాలి ఉంటాడు. యాక్చువల్ గా తోటలో ఏముంటాయి? పూల మొక్కలు ఉంటాయి. ఆ పూల మొక్కలు చూసుకోవడానికి ఎవరుంటారు? తోటమాలి ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి? పాఠశాల ఎవరుంటారు? ఉపాధ్యాయుడు ఉంటాడు. ఉపాధ్యాయుడు ఎవరిని చూసుకుంటారు? విద్యార్థులను చూసుకుంటాడు. సారీ, ఇక్కడ చూడండి, పాఠశాల ఎవరుంటారు? విద్యార్థులు ఉంటారు. విద్యార్థిని చూసుకోవడానికి ఎవరుంటారు? ఉపాధ్యాయుడు ఉంటారు. చిన్న లాజిక్ చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా,
తోటలు ఏముంటాయి? పూల మొక్కలు ఉంటాయి. పూల మొక్కలను చూసుకోవడానికి తోటమాలి. నెక్స్ట్ పాఠశాల ఎవరుంటారు? విద్యార్థులను చూసుకోవడానికి ఉపాధ్యాయుడు. మరి ఇది ఎవరి దృష్టిలో అంటే ప్రొబెల్ దృష్టిలో. మరి ఏ పద్ధతిని తెలియజేస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? కిండర్ గార్డెన్ పద్ధతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రొబెల్ రాసినటువంటి గ్రంథం ఏంటి? ఈ క్రింది వాటిలో ప్రొబెల్ గ్రంథాన్ని గుర్తించండి, తను రాసినటువంటి గ్రంథాన్ని గుర్తించండి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్లాంట్ అనుకోండి, ఈజీ మీకు ఒక ఐడియా కోసం ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్. యాక్చువల్ గా ప్లాంట్ అంటేనే మొక్క అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? ప్రొబెల్. ఓకేనా? తోట అంటేనే మనకు గుర్తు రావాల్సినటువంటి పర్సన్ ఎవరు అంటే ప్రొబెల్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది గార్డెన్ అంటే తోట. ఆ గార్డెన్ అంటేనే మనకి ఏంటి? కిండర్ గార్డెన్. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఇందులో ప్రవేశం పొందాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే 3 నుండి 7 సంవత్సరముల వయసు ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇందులో ప్రవేశం పొందాలి అంటే 3 నుండి 7 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఉపాధ్యాయులు దర్శకుని పాత్ర పోషిస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే పాఠశాల నిర్వహణకు ఒక ఉపాధ్యాయుని, ఆ ఉపాధ్యాయునికి సహకరించడానికి ఒక వైద్యురాలు, ఒక పర్యవేక్షకురాలు ఉంటారు. చూడండి, ఇక్కడ పాఠశాల నిర్వహణకు ఒక ఉపాధ్యాయుని, ఆ ఉపాధ్యాయునికి సహకరించడానికి ఒక వైద్యురాలు, అదే విధంగా ఒక పర్యవేక్షకురాలు ఉంటారు. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతిలోని ప్రధాన అంశాలు ఏంటి అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ, నెక్స్ట్ స్వీయ భావన ప్రకటన, నెక్స్ట్ సామాజిక భాగస్వామ్యము, నెక్స్ట్ చాలక ప్రకటన అంటే కత్తరించడము, అతికరించడము, రంగులు వేయడము, ఇలాంటి భావనలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందాక చెప్పిన అదే మాంటిసోరి పద్ధతిలో అయితేనేమో శిశువుకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. అదే కిండర్ గార్డెన్ పద్ధతిలో అయితే శిశువుకు స్వేచ్ఛ ఉండదు. ఓకేనా? అదే అసలు స్వేచ్ఛ ఉండదు అని కాదు, శిశువుకు స్వేచ్ఛ తక్కువగా ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే మనం కిండర్ గార్డెన్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ శిశువుకి చాలా స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రతి విషయానికి ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ శిశువుకి స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ పద్ధతిలో కిండర్ గార్డెన్ పద్ధతిలో శిశువుకి స్వేచ్ఛ తక్కువ అని చెప్తున్నాం. మరి ఎందుకు తక్కువ అంటే ప్రతి విషయానికి ఉపాధ్యాయుని మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి శిశువుకి స్వేచ్ఛ తక్కువ. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఇంకోటి కూడా ఉంది. చూడండి, ప్రొబెల్ ప్రవేశపెట్టినటువంటి ఉపకరణాలను ఏమంటారు? క్వశ్చన్ లోనే ఉంది. ఓకేనా? ప్రొబెల్ ప్రవేశపెట్టినటువంటి ఉపకరణాలను ఏమంటాము అంటే ప్రొబెల్ గిఫ్ట్స్, ప్రొబెల్ కానుకలు అంటారు. సో ఇక్కడ కానుకలు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి ఒక్కసారి రికలెక్ట్ చేస్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కిండర్ గార్డెన్ అంటే తోట అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? బెల్ గుర్తు రావాలి. బెల్ అంటేనే మనకి ప్రొబెల్. ఇక్కడ ప్రొబెల్. నెక్స్ట్ ప్రొబెల్ ఏ దేశానికి చెందిన వారు? ఏ దేశస్తులు అంటే జర్మనీ దేశస్తులు. మరి ఈ పద్ధతికి మరొక పేరు ఏంటి అంటే బాల అధ్యయన పద్ధతి. కిండర్ అంటే పిల్లలు, గార్డెన్ అంటే తోట. మరి ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఇచ్చాం చూడండి. ఈ సెంటెన్స్ ఎవరి దృష్టిలో అంటే ప్రొబెల్ దృష్టిలో. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రొబెల్ ఉపకరణాలు ఏంటి? ప్రవేశపెట్టినటువంటి ఉపకరణాలను ఏమంటారు? ప్రొబెల్ కానుకలు. మాంటిసోరి పద్ధతి మరి క్వశ్చన్ లోనే ఉంది. మరి మాంటిసోరి పద్ధతిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే మాంటిసోరి. అక్కడ నేమ్ లోనే ఉంది, అదే పేరు కూడా. అంటే ఇక్కడ మేడం మేరియా మాంటిసోరి ప్రవర్తింప చేసినందువల్ల మాంటిసోరి విధానం అనేటువంటి పేరైతే వచ్చింది. అంటే తన పేరు మీదనే ఆ పద్ధతికి నియమించుకోవడం అయితే జరిగింది. అసలు ఈ మాంటిసోరి పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసము. అంటే ఇక్కడ వికలాంగులు అంటాం కదా, సో ఆ ప్రత్యేక పిల్లల కోసము రూపొందించినటువంటి ఒక పద్ధతి ఏంటి అంటే మాంటిసోరి పద్ధతి. అసలు ఈ మాంటిసోరి పద్ధతిని బేస్ చేసుకొని మరి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేసిక్స్ మాత్రమే ఫ్రెండ్స్. మరి అన్ని టాపిక్స్ ని బేస్ చేసుకొని చివర్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే విధానం కూడా చివర్లో ఇచ్చాను. రెండు కవర్ చేస్తాను. చివరి వరకు చూస్తేనే మీకు సబ్జెక్ట్ పైన క్లియర్ గా క్లారిటీ వస్తుంది. మరి మాంటిసోరి వృత్తి ఏంటి? అసలు తన యొక్క వృత్తి ఏంటి అంటే వైద్యురాలు.
అంటే ఆమె యొక్క వృత్తి ఏంటి అంటే వైద్యురాలు, మరి ప్రవృత్తి ఏంటి అంటే ఉపాధ్యాయురాలు. అసలు మాంటిసోరీ మొదట ఎక్కడ వర్క్ చేశారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎడ్వర్డ్ సీజర్ నడుపుతున్నటువంటి వికలాంగుల పాఠశాలలో మాంటిసోరీ మొదట పనిచేశారు. మరి మాంటిసోరీ పాఠశాలను ఎక్కడ స్థాపించారు అనేది, ఎప్పుడు స్థాపించారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తను సొంతగా మాంటిసోరీ పాఠశాలను స్థాపించింది ఎప్పుడు అంటే 1907 సంవత్సరంలో సాన్ లొరెంజో అనేటువంటి ప్రాంతంలో. గుర్తుపెట్టుకోవాలి, సాన్ లొరెంజో అనే ప్రాంతంలో మాంటిసోరీ పాఠశాలను స్థాపించడం జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే మానసిక వికలాంగుల పాఠశాలలో మొదట మాంటిసోరీ ఎక్కడ పనిచేశారు, ఎవరు నడుపుతున్నటువంటి పాఠశాలలో పనిచేశారు అంటే ఎడ్వర్డ్ సీజర్. మరి మాంటిసోరీ మొదట పాఠశాలను ఎక్కడ స్థాపించారు అంటే సాన్ లొరెంజో. మరి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ మాంటిసోరీ పద్ధతిని ఉత్తమ పద్ధతిగా ఎవరు పేర్కొన్నారు? ఓకే, ఈ మాంటిసోరీ పద్ధతి అనేది ఉత్తమమైన పద్ధతి అని ఎవరు పేర్కొన్నారు అంటే గీజుభాయ్ పటేల్. ఓకేనా, పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, గీజుభాయ్ పటేల్ ఈ పద్ధతిని అంటే మాంటిసోరీ పద్ధతిని ఉత్తమమైన పద్ధతిగా పేర్కొన్నారు. నెక్స్ట్, మరి ఈ బోధనకు నిర్ణీత కాల వ్యవధి ఏమైనా ఉంటుందా అంటే నిర్ణీత కాల వ్యవధి అంటూ ఏమీ ఉండదు. అంటే ఇక్కడ మాంటిసోరీ పద్ధతిలో పిల్లలకు స్వేచ్ఛనిస్తారు. అంటే పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వల్ల ఆ బోధనకు సరైనటువంటి కాల వ్యవధి అంటూ ఏమీ ఉండదు. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ మాంటిసోరీ పద్ధతిలో బోధనకు నిర్ణీత కాల వ్యవధి ఏమైనా ఉంటుందా అంటే నిర్ణీత కాల వ్యవధి ఉండదు. మరి ఇక్కడ విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత ఇస్తారు. అంటే విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి ఏంటి అంటే మాంటిసోరీ పద్ధతి. అదే విధంగా స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి కూడా ఏమని చెప్పొచ్చు అంటే మాంటిసోరీ పద్ధతి అని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి మాంటిసోరీ పద్ధతి అని చెప్పొచ్చు. అదే విధంగా విద్యార్థి స్వయం కృషికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే మాంటిసోరీ పద్ధతి అని చెప్పొచ్చు. మరి ఈ మాంటిసోరీ పద్ధతిలో ఉపాధ్యాయునులు ఏ విధంగా వ్యవహరిస్తారు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉపాధ్యాయునులు పర్యవేక్షకునిగా మాత్రమే వ్యవహరిస్తారు. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయునులు పర్యవేక్షకులుగా మాత్రమే వ్యవహరించేటువంటి పద్ధతి ఏంటి అంటే ఆన్సర్ ఏమవుతుంది మాంటిసోరీ పద్ధతి. డైరెక్ట్ బిట్స్ కన్నా ఇండైరెక్ట్ బిట్స్ ఇవ్వడమే జరిగింది. అవి మీకు క్లియర్ గా లాస్ట్ లో బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది.